దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడైన పౌలు గారు యేసుక్రీస్తు చేత పట్టబడి దేవుని పరిచర్య చేయించు ఉన్నప్పుడు ఎథెన్సు ప్రాంతం నుండి కొరింథీ ప్రాంతానికి సేవ పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది యూదులు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు అంగీకరించారు. యేసుక్రీస్తు దేవుడు అని సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది అక్కడ నమ్మి బాప్తిసం పొందుతారు. అయితే ఆ రాత్రి వేళ సమయమందు దేవుడు పౌలు గారికి దర్శనమందు ప్రత్యక్షమై, నేను నీకు తోడే ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడు నీ మీదకు రాడు అని దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఈ పట్టణంలో బహు జనసమూహము ఉన్నారు అని దేవుడు మాట్లాడటం జరుగుతుంది. అలాగునే దేవుడు దర్శనం చేత అక్కడ అనేక మంది ప్రజలను దేవుడు అప్పగిస్తారు. ఈ వాక్యములో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దైవజనుడు ఆ కొరింథీ ప్రాంతానికి వెళ్ళి దేవుని పని చేయించి ఉండగా అక్కడ కొంతమంది ద్వారా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి వలన ఎలాంటి హాని కలగదని ప్రభు చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని చేయించుండగా, దేవుని కొరకు మనం జీవిస్తూ ఉండగా అనేక ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ లోకమందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించే వారికి శ్రమలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, బాధలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. అలాంటి సందర్భాలలో దేవుడు మనల్ని చేయి విడవక ఆయన మనకు తోడే ఉండి ఎవరి వలన కానీ ఎలాంటి హాని కలగకుండా కాపాడుతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవును ఈ లోకంలో దేవుని కొరకు ప్రత్యేకింపబడి దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు భక్తిగా యథార్థంగా విశ్వాసమును కాపాడుకుంటూ నువ్వు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నావా? అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనుషుని వలన లేదా అపవాది చేతికి నిన్ను అప్పగించకుండా ఆయన కాపాడుటకు సర్వశక్తి గల దేవుడు. మనుషుల వలన, అపవాది వలన హాని కలుగుతుందని భయపడుతూ ఉన్నావా? యథార్థముగా దేవుని పనిలో, భక్తిలో, యథార్థతలో, ఆత్మీయ జీవితంలో మనం ముందు కొనసాగినప్పుడు దేవుడు మనకి ఒక కాపుదల, భద్రత అనుగ్రహించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మేము మీ కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా అపవాది హాని కలిగించాలని చూస్తూ ఉండగా మీరు కాపాడుతూ ఉన్నారు కనుక ఇది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు కాపాడి ఉన్నారు, రాబో దినాల్లో కూడా మీరు ఇంకా కాపాడుతూ క్షేమాన్ని ప్రసాదిస్తున్నారు కనుక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.